హలో ఆల్! ఈరోజు వీడియోలో హెల్తీ వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బౌల్‌లోకి సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, టొమాటోస్, అలాగే ఆనియన్స్, దాంతో పాటు నేను స్వీట్ కార్న్ కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఇవన్నీ వేశాక ఇందులోకి కొంచెం మిక్స్డ్ హర్బ్స్, దాంతో పాటు చిల్లీ ఫ్లేక్స్, ఇంకా నేను హోమ్‌మేడ్ మయోనీస్ వేస్తున్నాను. ఇది కూడా చాలా హెల్తీ పన్నీర్ అండ్ డ్రై ఫ్రూట్స్‌తో చేసింది. ఇదన్నీ బాగా మిక్స్ చేసుకొని, ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. దీనికి 2 స్లైసెస్‌కి బటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక స్లైస్‌కి టొమాటో కెచప్, అలాగే ఇంకొక స్లైస్‌కి గ్రీన్ చట్నీ అప్లై చేస్తున్నాను. గ్రీన్ చట్నీ కూడా హోమ్‌మేడ్‌దే. ఈ రెసిపీస్ కావాలంటే నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాక, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ మిక్చర్‌ని బ్రెడ్ స్లైస్ మీద పెట్టి, బ్రెడ్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్నాక, ఒక స్లైస్‌ని ఇంకొక స్లైస్ మీద పెట్టి కొంచెం టైట్‌గా ప్రెస్ చేసుకో. ఇప్పుడు వేడిగా ఉన్న పాన్ మీద కొద్దిగా బటర్ వేసి బాగా స్ప్రెడ్ చేసి, మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్‌ని పెట్టి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. తర్వాత ఇంకొద్దిగా బటర్ వేసి నేను బ్రెడ్‌ని ఫ్లిప్ చేస్తున్నాను. చూసారా బ్రెడ్ ఎంత క్రిస్పీగా కాలిందో. ఇంకా కెచప్‌తో సర్వ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.